మెయిన్ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తుంది. ఎప్పటి నుండో కంటున్న కళ నెరవేరుతుంది. స్వగృహం కొనుక్కోవాలి, అందులో మనం ఉండాలి అనే కళ నెరవేరుతుంది. మీ కష్టం తగిన ప్రతిఫలం లభించిందని ఎంతో సంతోషపడతారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న వాటిలో స్వగృహం అనేది ఎంతో విశేషమైనది. ఆ కళ నెరవేరినందుకు చాలా ఆనందపడతారు కూడా. రావాల్సిన ధనం చేతికి వస్తుంది. అలాగే ఎప్పుడో పోయింది అనుకున్న ధనం కూడా మీ చేతికి రావడం కూడా చాలా ఆనందకరమైన విషయం అని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ, విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు కానీ ప్రారంభించవచ్చు. విదేశీయానం చేస్తారు. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంది. గత వారం కంటే ఈ వారం కొంచెం లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విహారయాత్రలు చేస్తారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఖర్చు అయినా సరే దైవ దర్శనాలు చేసుకున్నాం, మంచి ఫలితం వచ్చింది, సంతానం బాగుంటే మనకు కావాల్సింది ఏమిటి, కష్టపడింది వాళ్ళ కోసమే, రూపాయి దాచాలి అనే యోచన చేస్తారు. రూపాయి కష్టపడి సంపాదిస్తారు. దాంట్లో కొంత సగం ఇల్లు కానీ ఫ్లాట్ కానీ వెచ్చిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఈ వారం ఉందని చెప్పడంలో సందేహం లేదు. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోండి. భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏమైనా ఇబ్బందులు ఉంటే శివుడికి అభిషేకం, గణపతికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ప్రారంభంలో ఆరంభం అన్నట్టుగా కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అయితే మీ సమయస్ఫూర్తితో, మీ తెలివితేటలో వాటిని పక్కన పెట్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వాటి విషయంలో మీరు విజయం సాధిస్తారు. ప్రభుత్వపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా దాన్ని నిర్విఘ్నంగా ముందుకు సాగిస్తారు. వస్త్ర వ్యాపారస్తులకు, జ్యువెలరీ, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, వైద్య వృత్తులు ఉన్న వాళ్ళకి, చార్టెడ్ అకౌంట్స్ వీరికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. బ్యూటిషియన్స్, ఫ్యాషన్ డిజైనింగ్, చిరుధాన్య వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. వీరికి ఏలినాడ్స్ అని 1000 నుంచి స్వక్షేత్రంలోకి రాబోతున్నారు. గడిచిన 2.5 సంవత్సరాల కంటే ముందు బాగుంటుంది. అయితే వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణా చేయగలిగితే భవిష్యత్ బాగుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది కూడా. కాబట్టి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఎంత ఖర్చులు తగ్గించుకుంటే అంత మంచిది. అలాగే ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఎడ్యుకేషన్ పరంగా వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పరీక్షా సమయం కాబట్టి ఇది పరీక్షల మీద ధ్యాస పెట్టి రేపన్నాడు మనం బాగుండాలంటే ఈరోజు కష్టపడి చదవాలి అన్న ధోరణికి వెళ్ళండి. మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రాశివారు కాలభైరవ రూపు ధరించడం చెప్పదగిన సూచన. అలాగే హనుమాన్ చాలీసా నిత్యం పఠించండి లేదా వినండి. ఏదైనా కోర్టు వ్యవహారాలు ఉంటే సమస్య పోతాయి. దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగిన సూచన. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగం లభిస్తుంది. అయితే అది చిన్న ఉద్యోగం అయి ఉంటుంది. సరే, చిన్నదైనా పెద్దదైనా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం ముఖ్యమని నిర్ణయించుకుంటారు. ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం వీసాలు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అటువంటి విషయ వ్యవహారాల్లో ఇబ్బంది పడకుండా వచ్చిన ఉద్యోగాన్ని సద్వినియోగపరచుకోగలిగితే మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపార పరంగా అనుకునే పరిస్థితి గోచరిస్తోంది. లాభాలు బాగుంటాయి. అయితే మానసిక వేదన ఎక్కువగా ఉంటుంది. వీరికి కష్టపడిన దానికి ఫలితం వచ్చింది కానీ అది మిగలలేదే అని ఒక భావన ఉంటుంది. క్రెడిట్ కార్డులకి, లోన్లకి దూరంగా ఉండాలి. అందరినీ నమ్మి మోసపోకూడదు. నమ్ముకున్న వాళ్ళని దూరంగా పెట్టడం, మోసం చేసే వాళ్ళని పక్కన పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతి విషయాన్ని చూసుకుని ముందుకు వెళ్ళగలిగితే వ్యాపార పరంగా బాగుంటుంది. లేకపోతే సంస్థను కూడా మూసే పరిస్థితి కూడా గోచరిస్తుంది. కాబట్టి ఇటువంటి విషయ వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన.
సంతాన సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. వీరికి ఏం నడుస్తున్న కారణం చేత అఘోర పాశుపత హోమం చేయించడం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి, అలాగే 8 మంగళవారాలు ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించండి. 9వ మంగళవారం నాడు వడమాల వేయండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. గురువారం నాడు, శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన, ప్రతిరోజు ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణం చేయండి లేదా వినండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా ఆగిపోయిన వ్యవహారాలు ఉంటే ముందుకు వెళ్తాయి. రావాల్సిన ధనం చేతికి అందడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే నరదిష్టి అధికంగా ఉంది కాబట్టి మంగళవారం కానీ శుక్రవారం కానీ ధూపం ఎక్కువగా వేయండి. నరదిష్టి పోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే దిక్కు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. సానుకూల ఫలితాలు గోచరిస్తాయి.